ఎవడొస్తాడో అని ఆ లకారం వాడి తర్వాత చంద్రబాబు నాయుడు గారు పేరు వాడారు, దాన్ని ఇలా మార్చారు అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారిని ఆ పదజాలం వాడకూడదనేది మేము ఖండిస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఆయన కూడా క్షమాపణ చెప్పాడు కాబట్టి ఆయన క్షమాపణ కోరుకున్న క్షమాపణ చెప్పారు. కానీ ఇంటి మీద దాడి చేయడం అనేది నేను ఖండిస్తూ ఉన్నా. ఇప్పుడు యాక్చువల్గా ఇంటి మీద దాడి చేశారనుకోండి, అదే సంస్కృతి రేపు ఇంకొకరి మీద చేస్తారు. గతంలో పట్టాభి గారి మీద దాడి జరిగింది. ఇప్పుడు పట్టాభి గారి మీద ఏంటంటే బయట కుండీలు అయ్యి బదలు కొట్టారని చెప్పి కొంతవరకే, మన ఏకంగా ఇక్కడ పెట్రోల్ బాంబులు వేశారు, నిప్పులు పెట్టారు, కార్లకు నిప్పులు అంటించారు, మళ్ళీ తిరిగి ఎవరు వాళ్ళే పెట్టుకున్నారని చెప్పి అంటున్నారు. మరి అదేదో ఒక సరైనటువంటి విచారణ జరిపి ఆ దోషులు ఎవరో కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా చేయాలిగా. వాళ్ళకేమో స్టేషన్ బెయిల్ ఇచ్చారు, మరి అంబటి రాంబాబు గారినేమో జైలులో వేశారు. ఇంకొకటి ఏంటంటే అంబటి రాంబాబు గారు వాళ్ళ అమ్మాయి మాట్లాడుతూ ఉంది, పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారి యొక్క అండ చూసుకుని టీడీపీ రెచ్చిపోతుంది, ఆయన కాపు కులం అని. దయచేసి నేను ఒకటి చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి కులాలు మతాలు లేవండి. ఆయన ప్రజానాయకుడు ఈ రాష్ట్రం. సార్ ఒక మాట పవన్ కళ్యాణ్ గారు కులంలో లేదంటారు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నేను కాపు భావనతోటి సావన్నయ్య కాపు భావనతోటి మాకు ఓట్లు ఏమని అడిగితే పవన్ కళ్యాణ్ గారికి కాపు కులం లేదంటారు ఏంది? నేను అది చెప్తున్నానండి, కులాల్ని కలిపే ఆలోచన విధానం. అక్కడ కుల భావన అనే దాన్ని ఆయన ఏమన్నారు, మీరు సీఎం అంటున్నారు కదా, మీరు ఆ భావంతో అయినా సరే ఓట్లు వేయండి. అక్కడ కాపు సీఎం అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడారండి. కొన్ని మీరు నన్ను సీఎం అనడం కాదు, ఆ భావంతో ఓటు వేయమని చెప్పారు తప్ప అక్కడ నేను కాపు కులం కాబట్టి నేను కాపు కులం వ్యక్తిని నడిన కాపులందరూ ఓట్లు వేయమని ఎక్కడ చెప్పలా. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న సందర్భంలో కింద ఒక వ్యక్తి కార్యకర్త కాపు సీఎం అన్నాడు. కాపు సీఎం అనే భావన మీలో ఉంటే మీరు ఓటు వేయండి కుల భావంతో, అంతే తప్ప నేను సీఎం అంటే సీఎం అవనని చెప్పారు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ అది. అంతేగాని ఆయన కులంతో ఓట్లు వేయించుకునే మనిషి కాదు. ఆయన నేను రెల్లి కులం అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరో కూడా ఈ రోజుని పార్వతీపురం గాని ఉద్దానం గాని ఎక్కడ చూసినా సరే గిరిజనులకి హక్కుల కోసం పోరాడినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన రాజకీయాల్లో ఇంతవరకు కూడా స్వతంత్ర భారతదేశంలో కూడా రోడ్లు వేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన రోడ్లు వేయించారు, అనేక మందికి ఆదుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక నీతి నిజాయితీ కలిగిన నాయకుడు. దయచేసి అంబటి రాంబాబు గారు వాళ్ళ అమ్మాయిని మేము జనసైనికులుగా ఇటువంటి దాడులమే ఖండిస్తాం. ప్రజాస్వామ్యంలో దాడులు ఎవరి మీద జరిగినా సరే ఖండించాలి. అది అందులోకి ఆయన మాజీ మంత్రివర్యులు ఆయన కూడా గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల కొన్ని వ్యంగ్యమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎవరు? అంబటి రాంబాబు గారు. దానివల్ల జనసేన నుంచి కొంతమంది ఒక 50% జన సైనికులు అటు ఉన్నారు ఇటు ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తే కొంతమంది అంటే కులపరంగా అంబటి రాంబాబు గారి యొక్క సామాజిక వర్గం అంటే ఎంతో మంది తిట్టారండి గతంలో పేరు నాని గారు ఆయన కొన్ని మాటలు అన్నారు. తర్వాత మరి ఆయన కూడా గట్టిగా తిట్టివారండి. మరి కొడాలి నాని గారిని ఎందుకు వదిలేశారు? అలాగే ఏంటి ఇక్కడ అంటే మీ కంపారిజన్ నాకు అర్థం కాదు. వల్లభనేని వంశీ అంటే ఆయన 1,00,000 తిట్లు తక్కువ కాకుండా తిట్టారండి చంద్రబాబు గారిని. ఎవరు? కొడాలి నాని గారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే జన సైనికుల్ని వీర మహిళల్ని కొట్టించారు, అనేక తప్పుడు కేసులు పెట్టారు, ఆడపిల్లలు తిట్టారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఇంటి మీద పోయి దాడి చేయడానికి ఎవరు దాడి చేయలేదండి. ఒక ప్రజా సమస్యలో అక్కడికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అడుగుతూ ఉన్నారు. ఉన్నటువంటి ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో చాలా ఇబ్బందులు పడ్డారు. అర్ధరాత్రి దాకా పోలీస్ స్టేషన్ లో తిప్పించారు ఆ రోజు జనసేన వీర మహిళల్ని. ఈ రోజున ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వీళ్ళు కేవలం అంబటి రాంబాబు గారి మీద కక్ష పూర్తిగా తీసుకున్నారు తప్ప వాళ్ళ సొంత సామాజిక వర్గం కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కానీ అలాగే వల్లభనేని వంశీ మీద కానీ వీళ్ళెవరి మీద కూడా చర్య తీసుకోండి. కొడాలి నాని మీద కానీ కొడాలి నాని గారు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఎన్ని బూతులు తిట్టారు అంటే వాళ్ళ సామాజిక వర్గం కాబట్టి వదిలేశారు, కాపు సామాజిక వర్గం కాబట్టి దాడులు చేశారా అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఎట్టిపోతుందండి ఇది. నేను అదే అడుగుతున్నా అండి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి యొక్క వీర మహిళల్ని పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఇబ్బంది పెట్టినటువంటి చంద్రశేఖర్ ఆయన కాకినాడ ఆయన కూడా మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు సీజన్షిప్ అన్నారుగా? ఇప్పుడు మీ సుదీర్ఘ ప్రసంగం 10 నిమిషాలు చెప్పారు, అవసరం కూడా మాట్లాడనివ్వండి.
అంటే ఇప్పుడు ఏంటి అయ్యప్ప గారు, ఇప్పుడు మీరు ఏమంటారు? నేను ఒకటి ఒక చెప్తాను. నిమిషం, ఇప్పుడు వల్లభనేని వంశీ గారు, కొడాల నాని గారు, ద్వారంపూడి గారు వాళ్ళు ఇన్ని తిట్లు తిట్టినప్పటికీ కూడా కనీసం వారి వైపు కన్నెత్తే ధైర్యం కూడా చేయలేనటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సో ఈ రోజు అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటకి కావాలని దాడి చేశారంటారు మీరు అనేది? అంటే అంబటి రాంబాబు గారిని కూడా తిట్టారు కదండి, ఉమ్. వాళ్ళ ఇంటి మీద దాడులు చేశారు కదా, వాళ్ళు కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు చేసినట్టున్నారు కదా ద్వారంపూడి కొంతమంది. చంద్రశేఖర్ రెడ్డి వల్ల జనసేన వీర మహిళలు నానా ఇబ్బందులు పడ్డారు. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు కూటమి అధికారులకు వచ్చిన తర్వాత? అంటే జనసేన నాయకుల్ని వీర మహిళల్ని ఇబ్బందులు పెట్టినటువంటి వైసీపీ నాయకులు ఎందుకు ఈ రోజున అరెస్ట్ చేయట్లేదు? కాదు కదా, నాకు ఇక్కడ డౌట్, మీరు అంబటి రాంబాబు గారిని కొట్టినందుకు ఇంటి మీద పడి దాడి చేసి ఆయన మనుషుల మీద దాడి చేసినందుకు బాధపడుతున్నారా, లేకపోతే కొడాల నాని గారిని వల్లభనేని వంశీ గారిని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయనందుకు బాధపడుతున్నారా? క్లారిటీ. నేను ఒకటి చెప్తాను, అంటే అందరికీ ఒకే న్యాయం ఉండాలంటారు. ఆయన క్షమాపణ చెప్పారు. అవును. అంబటి రాంబాబు గారు ఈయన క్షమాపణ చెప్పలేదులే. చెప్పారు. వీళ్ళు ఎవరో కూడా అంబటి రాంబాబు గారు అక్కడ ఒక స్పాన్ ఆఫ్ టైమ్ లో లకారాలతో వెళ్ళిపోతున్నావేంట్రా అని చెప్పి ఆ గ్రంథాలయ శాఖ ఆ మహిళ చూసారండి ఎంత దారుణంగా ఆవిడ కార్యకర్తలందరూ ఉసి కలిపేసి కరాలతోటి ఆయన మీదకి వెళ్ళి దాడులు చేస్తూ ఉంటే ఆయన ఒక స్పాన్ ఆఫ్ టైంలో ఆ అవకాశం కల్పించింది మీరే. అవకాశం ఇందులో మధ్యలోకి జనసేనలో అవుతారండి రోజును, దీంట్లోకి జనసేన పార్టీ అధికారంలో భాగస్వామి కాబట్టి ఇప్పుడు మౌనిక గారు, అంబటి రాంబాబు గారు కుమార్తె మౌనిక గారు ఈ రోజు వారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు, గల్లామాధు గారు గుంటూరు 2 ఎమ్మెల్యే ఆవిడ ఏదో మాట్లాడినటువంటి మాటలకి వీరు కౌంటర్ ఇస్తూ వారికి ఏం చెప్తున్నారు, వీరు పవన్ కళ్యాణ్ గారిని మా కులం అని మేమేమి ఆయన ప్రశ్నించటం లేదు, ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ఆయనకు కూడా మరి బాధ్యత తీసుకోవాలి కాబట్టి సార్ మా ఇంటి మీద ఇంత దాడి చేశారు, 7 గంటల పాటు దమనకాండ చేశారు, మమ్మల్ని మా ఇల్లు తగలబెట్టే ప్రయత్నం చేశారు, మాకు న్యాయం చేయండి అని అడిగాను కానీ మా కులం అని నేను అడగలేదని వారు క్లారిటీకి చెప్పారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మీరు అడుగుతున్నారు, మీ తండ్రి గారు అంబటి రాంబాబు గారు గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాలుగా వ్యంగ్యంగా అనేక వీడియోలు కూడా చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణమైనటువంటి మద్దతు మీకు ఇద్దరు, ఎందుకు మరి మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని వదిలేరా? మీ తండ్రి గారు సాక్షి ఛానల్లో డిబేట్లు పెట్టి మరి ఆయన పవన్ కళ్యాణ్ గారి యొక్క